రత్నం. ఏంట్రా మగడా, అర్ధరాత్రి మధు నెంబర్ నుండి మిస్డ్ కాల్ రాగానే నువ్వు మెసేజ్లు పెట్టావా? అది పిలిపించుకుందని సెంటు కొట్టుకుని మరి ఆటో ఎక్కావా? రత్నం, అది కాదే, వాళ్ళు నన్ను మోసం చేశారే. నువ్వు నన్ను మోసం చేశావురా. రారా స్వామి రారా. రత్నం ప్లీజే. నేను కూడా ప్లీజ్. ఒకసారి పాట పెట్టు. ఇప్పుడెందుకే పాట? ప్లీజ్ పెట్టు. అది కాదు రత్నం, ప్లీజ్. ఏంటి సింధు, ఇప్పుడు తమరి మనసు కుదుటపడిందా? హ్యాపీయేనా? నా ఆనందం నువ్వు నా కళ్ళ ముందు ఉండడంలోనే ఉంది యష్. శశి రిషి, ఆనాడు నరకాసురుడితో యుద్ధంలో శ్రీకృష్ణుడు అలసిపోతే సత్యభామ విల్లు పట్టి యుద్ధమే చేసి వసుదేవుణ్ణి కాపాడుకున్నట్టు మీ అమ్మ కూడా చిన్నపాటి యుద్ధమే చేసి మీ నాన్నని జైలుకి వెళ్లకుండా ఆపగలిగింది. కరెక్ట్గా చెప్పేవుదాము. సింధు ఈ ఇంటికి కేవలం కోడలు మాత్రమే కాదు, యష్ ప్రాణానికి కవచం కూడా. అవునాన్న, మీరన్నది చాలా నిజం. కవచం అంటే మనల్ని కాపాడేది, రక్షించేదే కదా. సింధు నా పట్టరాని కోపం నుంచి రక్షిస్తుంది, నా మనసులో ఉన్న భయాల నుంచి కాపాడుతుంది, ఏదన్నా బాధ కలిగితే అడ్డుపడి ఆపేస్తుంది. నిజంగానే నువ్వు నన్ను కాపాడే కవచం సింధు. మీరంతా నా కవచాలు యష్. మనం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. రిషి, శశి, మీరు పెద్దయ్యాక తెలుసుకోవాల్సిన పాఠం ఇది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఇదిగో ఇలా కుటుంబం అంతా కలిసుంటే ఒకళ్ళకి ఒకళ్ళు కవచంగా మారతాం. అప్పుడా తుఫాను కూడా దిశ మార్చుకొని వెళ్ళిపోతుంది. మీ అమ్మని చూసి నేర్చుకోండి. మీ దీవెనలు, మీరు నాకిచ్చిన ధైర్యమే నన్ను పోరాడేలా చేశాయి అత్తయ్య. ఒంటరిగా వెళ్తే నేను ఓడిపోయేదాన్నేమో, కానీ ఈ కుటుంబం నా వెనక ఉంది అన్న ధైర్యమే నన్ను గెలిపించింది. సరే సరే, ఈ సెంటిమెంట్ క్లాస్ ఆపేసి మనం సెలబ్రేషన్స్ మొదలు పెడదాం. అందరం కలిసి బయటికెళ్దాం. ఖచ్చితంగా నాన్న. ఎక్కడికి వెళ్దాం? ఊటీ, కొడైకెనాల్. అలాంటివి కాకుండా సిటీలోనే తిరుగుదాం. యష్ ఇంకా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మనం సిటీ లిమిట్స్ దాటకూడదు. సరే నాన్న, సిటీలోనే ఏదన్నా మంచి హోటల్కి వెళ్ళి మన ఫ్యామిలీ అంతా కలిసి కడుపు నిండా తిని కబుర్లు చెప్పుకుందాం. సరేనా? నాకు చాలా హ్యాపీగా ఉంది యష్. నాకు కూడా సింధు. నానమ్మ, అమ్మా నాన్నలకి మా తరపున మా గిఫ్ట్. ఏంటి చంద్ర, వీళ్ళిద్దరూ చేతులలా వింతగా పెట్టి ఏదో అడుగుతున్నారు. అదేంటో నాకు అర్థం కావటం లేదు. పిల్లలు, మీకు ఆకలిస్తుందా? ఏమైనా తింటారా? కాదు నానమ్మ, ఇది ఫుడ్కి సంబంధించింది కాదు. మరి దేనికిరా? నాకు తెలిసి ఎవరికైనా దాహం వేసి మంచినీళ్ళు కావాలంటే ఇదిగో
ఇలా పెట్టి చూపిస్తారు కదా. లేదా పని అయిపోయిందని కూడా ఇలాగే చూపిస్తాం. మరి ఇలా వేళ్ళు నలుపుకుంటూ చూపిస్తుంటే నాకేం అర్థం కావడం లేదురా. అమ్మా, అది ఆకలి సింబల్ కాదమ్మా. మరి దీన్ని ప్రేమకి గుర్తు అంటారు. అవునా? ఈ చిన్న వేళ్ల మధ్యలో అంత ప్రేమను దాచేస్తున్నారా ఈ కాలం పిల్లలు? అవుందాము, కాలం మారింది, పిల్లలు అప్డేట్ అయ్యారు, మనం కూడా అప్డేట్ అవ్వాలి మరి. సరే సరే, అయితే ఆగండి పిల్లలు. నాకు కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది. అదెలా చూపించాలో ఒకసారి చూపించండి. ఇలా అలా కాదు, ఇలా. ఇదేదో బాగుందిరా. ఒక వేలు మీద ఇంకో వేలు పెట్టి ఒకరికి ఒకరు అన్నట్టు. ఇదిగో నా లవ్ మీకు కూడా, మీకు కూడా. చంద్ర, ఇదిగో నీకు కూడా. తాతయ్య నువ్వు చూపించు. నా లవ్ కూడా నీకు, నీకే. ఏయ్ ఏయ్, మీకు కూడా. అమ్మా నాన్న మీరు చూపించండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ లవ్లీ మూమెంట్ని ఒక కెమెరాలో బంధిద్దాం, సరేనా? సెల్ఫీ తీసుకుందాం. దా రండి. రా రా రా. ఏయ్, ఆరాధ్య, చూస్తున్నావుగా, వాళ్ళ లోకం వాళ్ళది, వాళ్ళ సంతోషం వాళ్ళది. ఈ ఇంట్లో మనల్ని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారంట. మనం ముగ్గురమే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాం. ఒంటరితనం అనేది మనకు అలవాటే కదమ్మా. అయినా వాళ్ళ సంతోషం మధ్యలో మనం వెళ్ళి చేసేదేముంది? వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళని చేసుకోనివ్వు. వాళ్ళ మొహంలో సంతోషం నీ మొహంలో కూడా చూడాలని నాకుంటుంది కదమ్మా. వాళ్ళంతా తిరుగుతూ ఉంటే నువ్వు ఒంటరిగా ఉండటం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. వాళ్ళు నీ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ నీకు ఈ అమ్మ ఉంది. నేను నిన్ను బయటికి తీసుకుని వెళ్తాను. నువ్వు నేను తేజ కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, సరేనా? వెళ్దామమ్మా, ఖచ్చితంగా వెళ్దాం. కానీ మనతో పాటు ఎవరు వద్దు. కేవలం మన ఇద్దరమే వెళ్దాం. సరే, నీ సంతోషం కోసం బయటికి వెళ్తున్నాం. నీకు ఎలా కావాలంటే అలాగే వెళ్దాం. శశిరీషి, మీరింకా ఆడుకుంటున్నారేంటి? త్వరగా రెడీ అవ్వండి, రెస్టారెంట్కి వెళ్ళాలి కదా. అమ్మా, అక్కని కూడా తీసుకెళ్దామమ్మా. అక్క లేకుండా ఎక్కడికైనా వెళ్తామా? సరే, నేను వెళ్ళి పిలుస్తాను. వద్దమ్మా, మేమే వెళ్ళి పిలుస్తాం. అక్క హ్యాపీ ఫీల్ అవుతుంది. అవునమ్మా, మేం పిలిస్తే అక్క ఖచ్చితంగా వస్తుంది. మేం వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాం. సరే, మీరే వెళ్ళి మీ అక్కను ఒప్పించి తీసుకురండి. ఓకే అమ్మా. ఒకటి చెప్తానమ్మా ఆరాధ్య, ఈ ఇంట్లో నీకంటూ ఉన్నది నేనొక్కదాన్నేనమ్మా. మిగిలిన వాళ్ళంతా పైకి నవ్వుతారు కాని లోపల మనల్ని వేరు చేయాలని చూస్తారు. మన రెస్టారెంట్కి విడిగా వెళ్దాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. అలాగే అమ్మా. అక్క, అక్క లేదేంటి? అక్క, అక్క, అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాం. ప్లీజ్ మాతో రావా? నువ్వు లేకపోతే మాకు బోర్ కొడుతుందక్క. మాతో పాటు రా అక్క. రా అక్క, ప్లీజ్.
అక్క ఇంక చాలా ఆపండి. మీ బోర్ గురించి ఆరాధ్య ఎందుకు ఆలోచించాలి? మీకు మీ అమ్మంది కదా, వెళ్ళి తనతో ఎంజాయ్ చేయండి. ఆరాధ్యకి నేనున్నాను. మా లోకం మాది. అమ్మే అక్కని తీసుకురమ్మని చెప్పింది. ఓహో, మీ అమ్మ చెప్పిందా? తను రాకుండా మిమ్మల్ని పంపించిందంటేనే అర్థమవుతోంది. తనకి రావడం ఇష్టం లేక మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతోంది. ఆరాధ్యని నా నుంచి దూరం చేయటమే మీ అమ్మ ప్లాన్. అక్కని మేమే తీసుకొస్తామని చెప్పాము. అమ్మ ఇక్కడికి వస్తానంది. ఏయ్, చాలా ఆపండి. తను రాదని నేను చెప్తున్నానుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొకసారి అక్క అక్క అని నా కూతురు చుట్టూ తిరక్కండి. మీ అమ్మలాగే మీరు కూడా నటిస్తున్నారు. మీ ప్రేమలన్నీ ఉత్తుత్తని. వెళ్ళండి. మా అమ్మనేవి అనుకో. ఇంత లేవు, నన్నే అంటావా? ఈ రోజు నుంచి ఈ గది వైపు కూడా చూడకండి. పొండికి నుంచి మిమ్మల్ని వెళ్ళండి. అసలు మిమ్మల్ని మధు 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 నా పిల్లల జోలికొస్తే నేను ఊరుకోను. జాగ్రత్త. వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ మీద విషం చిమ్ముతున్నావు? అసలు నీకు మనసుందా లేదా? విషం చిమ్ముతోంది నువ్వు. నీ పిల్లలు నీ దగ్గరే ఉండాలి, నా బిడ్డ కూడా నీ దగ్గరే ఉండాలా? ఆరాధ్యని నా దగ్గర ఉంచుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. నువ్వు చూపించేది ప్రేమ కాదు, పైత్యం. ప్రేమంటే ఒకళ్ళకొకరిని దగ్గర చెయ్యాలి, అంతేకాని అందరికీ దూరం చేసి ఒంటరిని చేసి తన జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు. అక్క అక్క అంటూ తిరిగే పసి మనసుల్ని గాయపరుస్తావా? ఆ, గాయపరుస్తాను. ఆరాధ్య చుట్టూ ఒక కంచె కడతాను. అందులోకి ఎవ్వర్నీ రానివ్వను. నిన్ను, వీళ్ళని ఎవ్వర్నీ రానివ్వను. నోర్ముయ్. నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ దగ్గరే ఉంచుకో. పిల్లల్ని కూడా శత్రువుల్లా చూస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు, ఒక్క రాక్షసివి. నీ అహంకారం కోసం ఒక బిడ్డని బలిపశువుని చేస్తున్నావు. అవును, చేస్తాను. ఆరాధ్యకి నువ్వంటే అసహ్యం పుట్టేలా చేస్తాను. నీ పిల్లల్ని చూస్తేనే తను చీదరించుకునేలా చేస్తాను. నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చెంప పగలగొట్టి మరీ సమాధానం చెప్తాను. ఆగు ఆగు ఆగు. ఏమనుకుంటున్నావు నువ్వు? మా అమ్మ మీద చేయెత్తుతావా? మీరు ఎలాగో మమ్మల్ని కలుపుకోరు, కనీసం మమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉండనివ్వరా? చూసావా ఆరాధ్య, నిన్ను బయటికి తీసుకువెళ్తానన్నందుకే నన్ను కొట్టడానికి ట్రై చేసింది. అసలు ఏం జరిగిందంటే, నువ్వు నాకు సంజాయిషి ఇస్తావేంటమ్మా? నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? తను ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు. నేను నీతోనే వస్తానమ్మా. అక్క, నువ్వు మాతో రావా? ప్లీజ్ అక్క, మాతో రా అక్క. ప్లీజ్ అక్క. సరే, మీరు మీ అమ్మను వదిలేసి నాతో రెస్టారెంట్కి వస్తారా? నేను మిమ్మల్ని నాతో రమ్మని బలవంతం చేయను. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆరాధ్య, పిల్లలు అంతగా బతిమాలుతున్నారు కదమ్మా. పిల్లల కోసమైనా నువ్వు రావచ్చు కదా. లేదు, నేను మా అమ్మతోనే వెళ్తాను. మీరు బయటికి వెళ్తే నేను రెడీ అవ్వాలి.
చెప్తుందిగా వెళ్ళండి. రిషి శశి పదండి వెళ్దాం. పదండి. ఇంకా సింధం ఇచ్చిన షాక్ నుంచి దేవా తేరుకున్నట్లేడు. అది వట్టి షాక్ కాదురా పులి, 440 వోల్ట్స్ కరెంట్ షాకు. బాడీలో ఉన్న రక్తం అంతా ఆవిరైపోయి ఎముకలు మిగిలినట్టున్నాయిరా. అమ్మని నా మాట వినేసినట్టున్నాడుగా. నువ్వు కంగారు పడకరోయ్, నువ్వు మనసులోనే మాట్లాడుకున్నావు, కానీ నాకే విచిత్రంగా వినిపిస్తున్నాయి. యశుగాన్ని ఇరికించడానికి ఆకు ఒక్క సున్నం అన్నీ కలిపి చుడితే కిళ్ళి ఉమ్మినట్టు తుపుక్కుమని కేసు వెనక్కి తీసుకునేలా చేసేసిందేంట్రా. నీ బొందరా, నీ బొంద. ఏరా నవ్వుకుంటున్నావా? తప్పు లేదురా, ఒప్పుకోవాలిరా. అయినా అలాంటి ఆడది తలుచుకుంటే 100 మంది మొగాళ్ళని కూడా చెడు కూడా ఆడేస్తుందిరా. ఆ పొలిటీషియన్ గడ ఒక లెక్క. మారుతీరా ఏంటి ఇది డైరెక్ట్ గా వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నావు, ఏంటి గోలా? నేను పడలేదు, మా ఆవిడ తోసేసింది. నీకు పుణ్యం ఉంటుంది మారుతిరావు, ఆ డబ్బు ఎక్కడుందో చెప్పే, లేకపోతే నా ఫోటోకి దండ వేసేలా ఉంది. ఇదిగో అమ్మా, ఇలా ప్రతిసారి చీపిరి కట్లు కత్తి పెట్లు పట్టుకొచ్చి డామినేట్ చేస్తే కుదరదమ్మా. దేవా కొంచెం తన ఆవేశం చూసి మాట్లాడు, లేకపోతే దులిపేసేటట్టుంది. ఒరే మారుతిరావు, ఇవాళ నేను ఎవ్వరేం చెప్పినా వినదలుచుకోలేదు. ఇవాళ ముహూర్తం పెట్టేశాను. అయితే ఈ కళ్ళతోనే ఈ రోజే నోట్ల కట్టలు చూడాలి, లేదంటే నీ శవయాత్ర చూడాలి. నీకేది కావాలో నువ్వే తెలుసుకో. ఇదిగో మారుతిరావు, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ అయినా భరించొచ్చు, కానీ మా రత్నం ఇచ్చే హోమ్ డిగ్రీ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. నా అనుభవంతో చెప్తున్నాను, ఇది మనిషి కాదు, మృగం. అది కొట్టిందంటే కోమాలకు కూడా కాదు, డైరెక్ట్గా ఫోటోలోకి వెళ్ళిపోతావు. ఆ డబ్బు ఎక్కడుందో చూపించరా బాబు. నువ్వు ఆగవయ్యా, ఆ సింధు కొట్టిన దెబ్బకి నా సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయిపోయింది. అదే సింధు మా ఆవిడ చేత నాన్ స్టాప్గా తన్నించి నా హార్డ్వేర్ క్రాష్ అయ్యేలా చేసింది. నేనెవరికి చెప్పుకోవాలి? ఇలాంటి పనులు చేసేటప్పుడు కూర్చుంత నమ్మకం ఉండాలి రత్నం గారు. నా మీద నమ్మకం లేదా? నేను నా మొగుణ్ణే నమ్మటం లేదు, ఇంకా నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు? ఇంకొక మాటే వద్దు. ఆ డబ్బు కట్టలు ఎక్కడున్నాయో చూపిస్తావా లేదా? దేవా పరిస్థితి చేయి దాటిపోయింది. రత్నం గారు ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న రోడ్ రోలర్లా ఉన్నారు. మిమ్మల్ని కిందేసి పిండి పిండి చేసేస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆ డబ్బెక్కడుందో చూపించే మారుతిరావు. దీని గురించి నీకు తెలీదు, ఇది నడిచే డెత్ సర్టిఫికెట్. కూర్చునే ఉంది కదండి. కూర్చున్న డెత్ సర్టిఫికెటే. ఓ మారుతిరావు, డబ్బిప్పుడు చూపిస్తావా, లేదంటే నీ బంధువులకి నీ దినం రోజు భోజనాలు పెట్టించమంటావా? చాలా బాగున్నా. అమ్మా సింధు, త్వరగా రండమ్మా వెళ్దాం. నానమ్మా మేము రెడీ అయ్యాం. చక్కగా ఉన్నారమ్మా. థ్యాంక్స్ నానమ్మా. ఏంటి సింధు అలా ఉన్నావు, ఏమైంది?
ఆరాధ్య కూడా మనతో పాటు వస్తే బాగుండేదత్తయ్య. అమ్మా ఆల్రెడీ అక్కని ఆ డెవిల్ తీసుకొని వెళ్ళింది కదా. మనం నెక్స్ట్ టైం తీసుకెళ్దామమ్మా. సింధు, ఆరాధ్య బాధ్యత నీదే కాదనట్లేదు, కానీ మన పిల్లల ఆనందం వాళ్ళ బాధ్యత కూడా నీకు ముఖ్యమే కదా. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూడు. అనవసరంగా నువ్వు వాళ్ళ మూడ్ని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడేమైందనరా అలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, వెళ్దామా? పదండి. రండి, పద సింధు. ఇదేంటి మావయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏమైంది సింధు? ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య మీరు పిల్లలతో గడిపి ప్రశాంతంగా ఇంటికి రండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సింధు? నేను కూడా రానా? వద్దు యష్, పిల్లలతో ప్రశాంతంగా గడపండి, నేను వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఆ డబ్బు ఎక్కడుంది? మా ముగ్గురు చర్చల్లో మెయిన్ సారాంశం ఏంటంటే మీకు మేము డబ్బులు చూపిస్తాం,